ఏయ్ నీ క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని మిమ్మల్ని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఈ వీడియో వాళ్ళ కోసమే అనమాట. ఎందుకు అంటే ఈరోజు టాపిక్‌లో నేను కొన్ని విషయాలు మీకు తెలియనివి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే ఈ వీడియో చూడండి. లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు. అది ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇద్దరు లవర్స్ ఎంత ఇష్టం అంటే ఒకరిపైన ఒకరికి హార్ట్ ఇచ్చేస్తారబ్బా! అంత ప్రాణంగా ఉన్నారనమాట ఇద్దరు. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బతికారు. కానీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చేసరికి ఒక అమ్మాయి, అబ్బాయి కాదు, ఒక అమ్మాయి నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు అని చెప్పి అవాయిడ్ చేసిపోయింది. ఆ అబ్బాయి ఎంత పిచ్చివాడైపోయాడు అంటే ఒక క్యాస్ట్ వల్ల ఇంత లవ్ ఎఫెక్షన్ని ఒక్క క్యాస్ట్‌తో వదిలేసుకొని వెళ్ళిపోతారా అని నన్ను ఒక అబ్బాయి క్వశ్చన్ చేశాడనమాట. నేను వీలైతే స్క్రీన్ షాట్ పెడతాను. నాకు అనిపించింది అసలు హార్ట్‌కి చాలా కనెక్ట్ అయింది నాకది. ఎందుకు అంటే అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలు కూడా చాలామంది బావుంటారు. ఎంత బావుంటారు అంటే నేనొక మాట చెప్పాలి అనుకుంటున్నాను. సో, మేము కొన్నాళ్ళు ఎంత బావున్నాము. బట్ సడెన్‌గా ఈ పెళ్లి అనే వర్డ్ వచ్చేటప్పటికి నీ క్యాస్ట్ వేరు, నాది వేరు. లేదా నీది తక్కువ క్యాస్ట్, నాది ఎక్కువ క్యాస్ట్. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ చెప్పి చాలా నైస్‌గా, స్మార్ట్‌గా తప్పించుకుంటారనమాట చాలామంది అనమాట. అమ్మాయిలు, అబ్బాయిలు నేను ఒక్కరి గురించి చెప్పట్లేదు. కానీ కొన్నాళ్ళు బాగున్నాము అని అంటున్నారు కదా! అప్పుడు చేతిలో చేయి పెట్టుకొని తిరిగేసుంటారు. కిస్ట్ పెట్టుకొనుంటారు. హగ్గులు చేసుకొనుంటారు. అప్పుడు తెలియలేదా మీకు క్యాస్ట్ గురించి? అన్నీ తెలుసు కదా! అంటే ఒక అమ్మాయితో, అబ్బాయితో టైమ్ స్పెండ్ చేయటానికి వేరే వేరే కారణాలకి, వేరే వేరే నీడ్స్‌కి క్యాస్ట్ అవసరం లేదు. కానీ పెళ్ళికి మాత్రం క్యాస్ట్ అవసరం వచ్చిందా? మరి క్యాస్ట్ గురించి తక్కువ చేసి మాట్లాడిన వెళ్ళిపోయిన అమ్మాయి ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇదంతా నేను లాస్ట్‌లో చెప్తాను. అంతకన్నా ముందు కొన్ని విషయాలు చెప్తా మీకు. క్యాస్ట్ అని కొట్టుకొని చచ్చిపోతున్నారే! మాది తక్కువ కులం, మీది ఎక్కువ కులం అని చెప్పేసి. ఒక నైఫ్ తీసుకొని హ్యాండ్ కట్ చేసుకోండి మీరు. మీరు కట్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ బ్లడ్ వస్తుందా? లేకపోతే గోల్డ్ గానీ, డైమండ్స్ కానీ ఏమైనా వస్తాయా అక్కడి నుంచి? మాది ఎక్కువ క్యాస్టు, మాకు బంగారం వస్తుంది కట్ చేయంగాల్నే, మాకు గోల్డ్ అంటే ఐ థింక్ ఎలా చెప్పాలి, డైమండ్ వస్తుంది మాకు అని అంటారా? అనరు కదా! అందరూ మనుషులే కదా! అందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా! అదంతా ఎందుకు? ఫర్ సపోజ్ మీ టైం బాగోలేక మీకు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. మీకు బ్లడ్ అవసరమైంది ఎమర్జెన్సీగా అనమాట. అప్పుడు మీరు ఆలోచిస్తారా? ఈ బ్లడ్ గ్రూపు హై కాస్ట్ వాళ్ళదా? లేకపోతే లో కాస్ట్ వాళ్ళదా? ఏ కాస్ట్ వాళ్ళది? అని ఆలోచించి బ్లడ్ తీసుకుంటారా మీరు? లేదు ఒక ఫార్మర్‌ని తీసుకోండి. సో, మీరు తింటున్నారు గదా! ఫుడ్ తింటున్నారు కదా! ఆ ఫుడ్ ఏ కాస్ట్ వాడు పండించాడు? మన కాస్ట్ వాడే పండించాడా? లేకపోతే వేరే ఎవరైనా పండించారా? అని తెలుసుకొని తింటున్నారా ఫుడ్ మీరు? లేదా మీరు బట్టలు వేసుకుంటున్నారు. మీరు వేసుకునే బట్టలు ఎవరు తయారు చేశారు? ఏ కాస్ట్ వాడు తయారు చేశాడు? అని తెలుసుకొని వేసుకుంటున్నారా క్లాత్స్ మీరు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చస్తే పోయేది అందరూ మట్టిలోకే అనమాట. సో, నీది పెద్ద క్యాస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టరు. నీది చిన్న క్యాస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి మట్టిలో ఏం కూర్చోబెట్టరు. ఏ క్యాస్ట్ వాడైనా, ఎవరైనా సరే చస్తే పోయేది ఆ మట్టిలోకే అనమాట. అది తెలుసుకోండి ఫస్ట్. అండ్ కొంచెమైనా సరే ఇలాంటి వర్డ్స్ మాట్లాడటానికి సిగ్గుండాలి. సిగ్గుండాలనమాట కొంచెమైనా. ఇంత నాలెడ్జ్ ఇప్పుడున్న జనరేషన్‌లో హైయర్ స్టడీస్ చేస్తున్నారు. చాలా నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు కానీ, బట్ కొన్నిటికి తేడా లేకుండా పోతుందనమాట. కొన్ని విషయాలు అదే అంటారు కదా! చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళే బెటరు అని చెప్పేసి. కొన్ని విషయాలు కరెక్ట్ అనిపిస్తుందనమాట. అంత తెలివి, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఉండి కూడా చాలామంది ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. సో, అంటే నేను ఒక మాట చెప్తాను తప్పుగా తీసుకోమాకండి. ఒకరితో పడుకోవటానికి అవసరం లేని క్యాస్ట్ ఒకరితో పెళ్ళికి అవసరం అవుతుందా? ప్రేమకి మతం ఏంటి? కులం ఏంటి? కట్ చేస్తే ఆ అమ్మాయి గురించి కూడా నేను చెప్తాను. ఆ అబ్బాయి చెప్పాడు తనకి వేరే మ్యారేజ్ అయిపోయిందక్క. సో, అవాయిడ్ చేసింది. క్యాస్ట్ గురించి టాపిక్ తీసుకొచ్చింది.
వేరే మ్యారేజ్కి హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను చాలా పెయిన్ తీసుకున్నాను. ఓకే, నేను పర్సనల్గా చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఇప్పుడు ఓకే అక్క, నేను నార్మల్ అయిపోయాను. చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. బెస్ట్ జాబ్, బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ చాలా చాలా సంతోషంగా ఉన్నా ఇప్పుడు నేను. కానీ వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. సేమ్ క్యాస్ట్ అబ్బాయిని, వాళ్ళ క్యాస్ట్ అబ్బాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకుంది. కానీ ఈరోజు ప్రతిరోజు వాళ్ళ హస్బెండ్ చేతిలో టార్చర్ అనుభవిస్తుంది. చాలా బాధపడిపోతుంది. ఎందుకంత తప్పు చేశాను, ఎందుకంత తక్కువ చేసి మాట్లాడాను, ఎందుకు తనను వదిలేసుకున్నాను అని ఇప్పుడు ఏడుస్తుందక్క. చాలా హ్యాపీగా ఉందక్క అన్నాడు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, క్యాస్ట్ టాపిక్ తీసుకొచ్చి రిలేషన్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కానీ, లేదా తక్కువ క్యాస్టు ఎక్కువ క్యాస్ట్ అని చులకన చేసి బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ బాగుపడరు. దేవుడు ఉన్నాడు చూసారా, చాలా గట్టిగా ఇస్తాడనమాట వాళ్ళకి. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే బుద్ధి తెచ్చుకుంటారు అనే థాట్తో ఈ రియల్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. గైస్, వీడియో ఏం చేస్తున్నాను, వీడియోలో మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. పర్సనల్ ఇష్యూస్, డౌట్స్ ఏమైనా క్లారిటీ తీసుకోవాలి అనుకున్నా కూడాను ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.